లగచర్ల కేసులో అక్రమంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రైతు హీరియా నాయక్ ఆయనని హాస్పిటల్కు తీసుకొచ్చిండ్రు. అయితే మొదటగా గుండెపోటు వచ్చిన తర్వాత బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆయనకి రెండోసారి కూడా గుండెపోటు వచ్చింది. సో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తీసుకొచ్చారు. ట్రీట్మెంట్కి సంబంధించి ముందుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేదు, కానీ పరిస్థితి సీరియస్ కావడంతో సమాచారం అందించిండ్రు. సో ప్రస్తుతం నిమ్స్ దగ్గర హీరియా నాయక్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అక్కడి నుంచే మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, నిజంగా ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి చెందిన ఓటర్, వాళ్ళ కుటుంబ సభ్యులంతా చాలా క్లియర్గా చెప్తున్నారు, మేమే ఓటు వేసినాం కానీ మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, ఏదేమైనా సరే మేము భూములు ఇవ్వమనే క్లియర్గా చెప్తున్నామని ఇంత జరుగుతున్న తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు కూడా కరాఖండిగా చెప్తున్నారు అండ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అధికారులంతా కూడా? ప్రభుత్వం ఎందుకు ఇట్లా లగచర్ల రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వారి కుటుంబ సభ్యులు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే తమ కుమారుడికి నిన్న గుండెపోటు రావడము, దాంతోపాటుగా వారు ఎలాగో సమాచారం ఇవ్వలేదు, ఈరోజు ఉదయం కూడా రావడం జరిగింది. తదుపరి ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే కొంత పరిస్థితి విషమించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు తమకు సమాచారం ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి హైదరాబాద్కి ఏదైతే నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చే ముందు బేడీలు వేయడంతో మరింత మనస్తాపానికి గురై మరొకసారి గుండెపోటు వచ్చిందని కూడా అటు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇదొక అమానవీయ ఘటనగా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ముందుగానే బాధలో ఉన్నటువంటి వ్యక్తిని బేడీలు వేసి తీసుకొని రావడంతో కూడా అతను ఏదైతే టెర్రరిస్ట్ కాదు, ఉగ్రవాది కాదు, దొంగ కాదు, ఒక రైతు, పేద రైతు, ఆ రైతు మీద కూడా ఇంత కర్కశంగా ప్రభుత్వం వ్యవహరించడానికి కూడా వారి కుటుంబ సభ్యులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. అన్నయ్య అవుతాడు సార్. ఆయన ఆ రోజు లేడు. ఆ రోజు కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు అన్న లేడు, అసలుకి అన్న పనికి వెళ్ళిండు. వచ్చిన తర్వాత తిన్నాడు, పండుకున్నాడు. ఆయనకి ఇవన్నీ తెలియదు అసలు. 1 గంట రాత్రిలో వచ్చి ఆయనకు లైట్ బంద్ చేపించి నైట్లో వచ్చి పట్టుకుపోయినారు, అంతే. పట్టుకుపోయి ఇవాళ నుండి నెల అవుతుంది సార్. ఆయనకు ఇటువంటి జబ్బులు ఏం లేవు అసలుకి. ఆయన మంచిగా యాక్ట్గా ఉండేవాడు. తల్లిదండ్రులు బాధపడుతున్నాడు సార్. నేను చెల్లి అవుతా సార్, ఇన్ని రోజులతోటి మా బాధల్లో మా అన్నయ్య నాకు ఇష్టం సార్. ఆయనకు ఇటువంటి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారో తెలియదు సార్. ఓటేసినందుకు ఈ బాధన, ఆయన గెలిపించినందుకు ఈ బాధన అసలు. మా ఊర్లో ఉన్న సీఎం, మాకు దగ్గరైన సీఎం ఉన్నాడు, మనకు మంచి చేస్తాడు, మనకు ఆదుకుంటాడు, మన మంచి చెడులో చూస్తాడనే కదా సార్. ఆయనకు అట్లా చేసి చేయి గుర్తుకు ఓటేసి వాళ్ళు గెలిపించి ఇది ఏమన్నా మోసం చేసినట్ల వాళ్ళకు ఏంది శిక్ష సార్ ఇది అసలు? ఈరోజు అన్నయ్యకు ఇంత పెద్ద గుండెపోటు వస్తుంటే కూడా రాత్రి నుండి అసలు పట్టించుకోలేరు. అన్నకు అసలు పట్టించుకోలేదు సార్. అసలు పట్టించుకోకుండా ఇంకా ఏం చేసిండంటే ఆయనకు ఇట్లా జబ్బుతోటి ఉన్నా కూడా, బాధల్లో ఉన్నా కూడా ఆయనకు చేతికి సంఖ్యలు తీయకుండా ఏదో బర్రెలను దుల్లని లాక్కొని వచ్చినట్లు లాక్కొని వస్తున్నాడు సార్. అసలు ఇడిచిపెట్టలేరు. మాకు మా అన్న కావాలి, అవన్నీ ఏం లేదు, చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. ఆయనకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడ తిరిగి మా ఆయనకు క్షేమంగా ఇంటికి తోలియాలి. నాకు ఏం లేదు, వాళ్ళ బిడ్డకి ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలన్నారు, కానీ ఇప్పుడు వల్ల అన్నకు జైల్లో వేసి ఏం నేరం చేసిండా సార్? చెప్పండి మీరే, ఏం నేరం చేసిండు? ఏమన్నా మర్డర్ చేసిండా, రేప్ కేసు చేసిండా, దొంగతనం చేసిండా? ఏమన్నా దొంగతనం చేసిన వాళ్ళకు క్షేమంగా తోలిస్తున్నారు, మర్డర్ చేసిన వాళ్ళని క్షేమంగా తోలిస్తున్నావు. పేద రైతుకి ఎందుకు నువ్వు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? రేవంత్ రెడ్డికి గెలిపించినందుకేనా ఇదంతా మోసము? ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు అసలు? ఎందుకు అంత శిక్ష వేస్తున్నావు ఆయనని? ఇప్పుడు కూడా ఆయనకు సరిగా ట్రీట్మెంట్ ఇస్తలేరు. ఈ హాస్పిటల్కి ఎందుకు తోలుకొచ్చిండ్రు? మంచి హాస్పిటల్లో చేర్పియాలి, మంచిగా ట్రీట్మెంట్ చేపియాలి, మా అన్నకు క్షేమంగా ఇంటికి తోలియాలి, అంతే. హాస్పిటల్లో మేము పోతామని మధ్యాహ్నం నుండి వచ్చి మా అమ్మ, మా నాయన, మా హస్బెండ్, నేను వచ్చి ఇంతసేపు నుండి ఉంటే ఈ అన్న మీ పేరు నరసింహ అన్న ఆడికెళ్ళి తోలుకొచ్చిండ్రు. ఎవ్వరు వాళ్ళ కుక్క కంటే హీనంగా చూస్తున్నారు, ఎవరు రానిస్తలేడు సార్. ఎంతసేపు మేము వచ్చి నిలబడ్డాం, హాస్పిటల్లో పోయి చూస్తామంటే కూడా ఎవరు రానిస్తలేరు. అసలు మా అన్నకి ఎందుకు అంత దారుణం చేస్తున్నాడు? ఏం తప్పు చేసిండు?
ఇస్తామంటున్నారా, గ్రామస్తులు ఇవ్వమంటున్నారా? ఇయ్యరు. మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి, మా నాయన గంజి తాగి అది సంపాదించుకున్న భూమి. ఆ భూమి ఎందుకు ఇవ్వాలి నీకు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు దాంట్లోనే కదా బతికేది సార్. ఇప్పుడు వాళ్ళకి ఎంత కొంచెం దోషడు వండినా ఏం చేసినా గంజి చేసుకొని తాగేది ఆడనే కదా. వాళ్ళు వేరే దేశం పోయి ఏడ బతకాలన్నా చెప్పండి మీరే సార్. భూములు అయితే ఇయ్యరు వాళ్ళు, కానీ వీళ్ళు ఎందుకు పానం తీస్తున్నారు? మా అన్న ఇక్కడ నుంటే ఇక్కడ హాస్పిటల్ నుండి ఇంటికి రావాలి, మళ్ళీ తీసుకోపోయి నువ్వు జైల్లో పెట్టినావు, ఇంకా గుండెపోటు వచ్చింది ఆయనకు. లేనిది చాలా యాక్టివ్గా ఉండేశాడు సార్. దాంతోపాటుగా ఈ గ్రామానికి సంబంధించి 26 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటారు? గ్రామంలో పరిస్థితులు అయితే గ్రామం లోపల ఉన్న రైతులు కానీ మన యువకులు కానీ ఎవరు తండాకెళ్ళే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 80% ప్రజలు తండా లోపల లేరు. ఉన్న మహిళలు, ఎందుకంటే ఇది హార్వెస్టింగ్ సీజన్, మహిళలు చేనులోకి వెళ్తే వాళ్ళ మహిళల వెంట మఫ్టీ లోపల, సివిల్ డ్రెస్సు లోపల పోలీసులు చేనుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే దీన్ని మేము ఖండిస్తున్నాం. మా రైతులు, జైలు లోపల ఉన్న రైతులు మొత్తం నిర్దోషులుగా అందరిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేసి వాళ్ళ భూములు వాళ్ళను, ఎందుకంటే భూములు రద్దు చేసినట్టు జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎలాగైతే భూముల్ని రద్దు చేసి జీవో పాస్ చేసిండ్రో అదేవిధంగా రైతుల మీద కేసులన్నీ ఎత్తేసి రైతుల్ని వెంటనే వాళ్ళ ఇళ్లకు పంపించాలని చెప్పేసి నేను ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేని పక్షం లోపల దీన్ని వీటితో వదలము. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రానికి కాదు, మన దేశం లోపల, మన నేషనల్ లోపల, సెంట్రల్ లోపల కూడా వెళ్ళి మేము పోరాడే సత్తా మాకున్నది. కాబట్టి మా రైతులను అందరినీ నిర్దోషులుగా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తం మీద లగ్జర్ల ఘటనకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమను పురుగుల కన్నా అధ్వానంగా చూస్తుంది ప్రభుత్వం అని ఏదైతే ఈరియా నాయక్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కనీసం తన కొడుకును చూసే అవకాశానైనా తమ కల్పించాలని కోరుతా ఉన్నారు. ప్రజెంట్ ఈరియా నాయక్ మాత్రం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. గుండెపోటుకు సంబంధించి కూడా ఇప్పటికీ దాదాపుగా 3 సార్ల వరకు కూడా గుండెపోటు వచ్చిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. అటు ప్రభుత్వం కూడా మెరుగైన వైద్య సేవలు ఈరియా నాయక్ అందించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు.